హలో గాయ్స్, వెల్కమ్ టు వార్జాన్ కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు స్పెషల్ మటన్ బిర్యానీ. ఎస్ 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 నా స్టైల్లో ముస్లిమ్స్ చేసే మటన్ బిర్యానీ, బట్ ఇది నా స్టైల్లో. ముందుగా మటన్ మంచిగా తీసుకోండి. నేనైతే ఎక్కువ ఎముకలు లేని మటన్ తీసుకున్నాను. మ్యారినేట్ చేసుకోవాలి, అంటే కొద్దిసేపు దానికి మసాలా పట్టనిచ్చాలి. సో కారం వేసుకున్నాను 2 స్పూన్లు. దాని తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు, ఇంకా దాంట్లోకి గరం మసాలా వేసానండి 1 స్పూను, ఇంకా కొద్దిగా పెరుగు. ఇక్కడ దొరికేదండి, ఇక్కడ ఫేమస్ బెంగళూరులో అయితే నందిని బ్రాండ్. సో మంచిగా కలుపుకొని కొద్దిగా మ్యారినేట్ అయ్యేంత వరకు, అంటే 2 అవర్స్ 3 అవర్స్ అట్లే పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే అంతా మంచిగా మ్యారినేట్ అవ్వాలి. అంటే ఇంకా మీరు దీంట్లో మంచిగా మసాలాస్ అన్నీ వేసి కలుపుకొని పెట్టుకోవచ్చు, అంటే మటన్ మసాలా అలాగా. నేను వేయలేదు. ఇంకా ఇది అల్లము వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 2 స్పూన్లు వేసి మంచిగా కలుపుకోవాలి. సో నేనైతే మెంతాకు కొద్దిగా తీసుకున్నాను. ఇది వాసన మంచిగా వస్తుంది. మీరు మెంతాకు మటన్ బిర్యానీలో వేస్తే మెంతాకు, పుదీనా, కొత్తిమీర. ఇంకా మీరు ఎంత అంటే, నేను ఎప్పుడు కొలతలు పెట్టుకోనండి. నాకు అదేందో మరి చిన్నప్పటి నుంచి, నేను ఎప్పుడైతే వంట స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కొలతలు పెట్టుకోకుండా అలాగే చేస్తాను. సో మసాలాస్ అన్నీ ఏమేమి కావాలి, బిర్యానీ ఆకు అదంతా కూడా నూనెలో మంచిగా వేయించుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకున్నాను. తర్వాత మెంతాకు, నేనైతే తిరగమాత బిఫోర్, అంటే ముందుగా ఆనియన్ ఎర్రగడ్డలు వేయకముందు నేను మెంతాకు వేస్తాను. నూనెలో మంచిగా దాని వాసన రావాలని కొద్దిగా మెంతాకు వేసి కలుపుకున్నాను. తర్వాత చిన్నగా సన్నగా తరిగిన ఎర్రగడ్డని వేసేసాను. ఎర్రగడ్డని వేసి అది మంచిగా కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలండి. మరీ అంటే వైట్గా ఉన్నప్పుడు మరి మీరు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని పేస్ట్లు వేసేయకూడదు. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మీకు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే, ఆయిల్ అది చిట్పట్ అని చెప్పి పైన అంతా పడుతుంది. వాటర్ వేస్తే కొద్దిగా అది పడకుండా ఉంటుంది, అందుకే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను కదా. దాని తర్వాత ఇలాగ మంచిగా బ్రౌన్ కలర్లో రావాలండి. కొద్దిగా మంచిగా కలబెట్టాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. చేంజ్ అయిన తర్వాత నేను టమాటోని అయితే పేస్ట్ చేసి వేసుకున్నాను. అలాగే కూడా ముక్కలు తరిగి వేసుకోవచ్చు, బట్ నేనైతే ముక్కలు కాకుండా టమాటో పేస్ట్ చేసి టమాటోని వేసుకున్నాను. దాని తర్వాత యాక్చువల్గా చాలామంది మటన్ బిర్యానీలో టమాటో వేయరు, బట్ నేనే వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్లు కారపొడి, ఇంకా గరం మసాలా 1 స్పూనేనండి. ఎందుకంటే ఆల్రెడీ మనము మటన్లో వేసుకున్నాం కదా. ఇక నేను ఎవరెస్ట్ మీట్ మసాలాని యూస్ చేస్తున్నాను, అది మీకు సరిపడంత వేసుకోవాలి. తర్వాత కర్డ్, మీకు సరిపడంత. కర్డ్ అయితే ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్లో వేసుకొని ఉన్నాం కదా మ్యారినేట్ చేయడానికి. సో కొద్దిగా కలుపుకొని మంచిగా ఒక 10 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత ఆ మటన్ ముక్కల్ని మీరు ఏదైతే మ్యారినేట్ చేసుకున్నారో అది వేసేయాలి. వేసేసిన తర్వాత మంచిగా దాన్ని ఉడకపెట్టాలండి. మసాలా అంతా కూడా ముక్కల్లో పోయేంత వరకు, ఇంకా కొద్దిగా ముక్కలు మంచిగా బాగా వండే వరకు. ఇక్కడ నేను వచ్చేసి బీన్స్, పీస్ యూస్ చేశాను. అవి కూడా బఠానీలు అంటారు కదా, అది కూడా వేసేసాను నేను. అది ఆప్షనల్, అది మీరు యూస్ చేసుకోవచ్చు, యూస్ చేయకపోవచ్చు, కానీ అది హెల్దీ, సో నేను యూస్ చేశాను. తర్వాత అది మంచిగా ఉడికి మంచిగా మటన్ కొద్దిగా వండాక తర్వాత మీరు చేత్తో కూడా చూడొచ్చు అది బాగా వండిందా లేదా అని చెప్పి. ఇక్కడ తెలుగులో ఏమంటారో నేను ఏమన్నా కొద్దిగా
కరెక్ట్ చేయండి కామెంట్స్లో, ఎవరైతే చూస్తున్నారో కామెంట్స్ కూడా చేయండి. సో ఇలాగ వాటర్ అంతా పోయి నూనె పైకి వస్తుంది. మంచిగా అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు ఎంతైతే రైస్ తీసుకుంటున్నారో అంత వాటర్, ఫర్ సపోజ్ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేస్తానండి. సో మీరు ఎంతైతే రైస్ తీసుకుంటారో అంతా మీరు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా బాయిల్ అయిన తర్వాత రైస్ అనేది యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఉడకనివ్వాలండి. అంటే ఇంకా అది మనం రైస్ చేసుకుంటాం కదా అట్లాగా. తర్వాత దానికి సరిపడా మీరు ఉప్పు వేసుకోవచ్చు. ఇదేనండి మటన్ బిర్యానీ. ఇక్కడ నాకు కొద్దిగా వాటర్ ఎక్కువైపోయింది, సో అందుకే కొద్దిగా వాటర్గా కనిపిస్తూ ఉంది. బట్ రుచి అయితే సూపర్గా ఉండిందండి. మటన్ బిర్యానీ బాగుంది. ఎవరికి కూడా క్రేవింగ్ అంటేనే బిర్యానీ, స్పెషల్లీ చికెన్ బిర్యానీ అయినా కావచ్చు, లేకపోతే మటన్ బిర్యానీ అయినా, ఫిష్ బిర్యానీ అయినా, బట్ బిర్యానీ కంపల్సరీ. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.